క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పైకి కనిపించనిది వైసీపీలో ఏదో జరగబోతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో క్యాడర్ దిగ్భ్రాంతి. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన రాజీనామా. వివేక హత్యపై వ్యాఖ్యలు ఎందాక దారితీస్తాయి. ఓ పక్క ప్రభు భక్తి, మరో పక్క ప్రభుత్వాల భయం. విజయసాయితో రాజీనామాలు ఆగుతాయా లేదా? చివరికి ఎవరెవరి మెడకు ఏ ఉచ్చు బిగుసనుంది? మాజీ మంత్రి రోజా ఓ పిచ్చిది. పిచ్చి కూతలు కోయడం ఆమెకు అలవాటే. ఆవుకు గంగురెద్దుకు కూడా తేడా తెలీదు. దావోస్కు వెళ్ళింది ఓట్ల కోసం కాదు, హనుమంతుని ముందు కుప్పి గంతులొద్దు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను తీవ్ర వ్యాఖ్యలు. ఓటు లెక్కించబడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడిగా ఉండకండి అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బుల్లెట్ కంటే బలమైనది బ్యాలెట్ అన్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఓటు అత్యంత విలువైంది, బలమైనది అన్న మదనపల్లి తహసీల్దార్ కాజాబీ. డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు విద్యార్థులతో కలిసి మదనపల్లిలో అవగాహన ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే తహూరా సమర్ కు అభినందనలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తహూరా సమర్ కు ఆ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్లు అభినందించారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, విద్య చాలా కాస్ట్లీ అయిపోయిన నేటి రోజుల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు తమ కృషి పట్టుదలతో తామెవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి కూడా కార్పొరేట్ తలదన్నే ఫలితాలు సాధిస్తున్నారు. ఇది సమాజానికి శుభ పరిణామమన్నారు. ఈ నేపథ్యంలో తహూరా సమర్ ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. గతేడాది ఇంటర్మీడియట్లో 98% మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలల సత్తా చాటిందని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చాలా గర్వంగా అక్కడ గవర్నర్ గారి దగ్గర వెళ్ళి ఒక అవకాశం చాలా బాగా ఉంది. ప్రిన్సిపల్ సార్ని, ఎమ్మెల్యే సార్ని, అందరినీ, మా ఉపాధ్యాయులందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు జనవరి 26న సాయంత్రము గవర్నర్ గారి రాజ్భవన్లో జరిగే వేడుకలలో దానికి అట్ హోమ్ కార్యక్రమం అంటారు. ఈ అట్ హోమ్ కార్యక్రమానికి మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన గత సంవత్సరం నిర్వహించినటువంటి తహూరా సమర్ అనే అమ్మాయి ఎంపిక కావడం మదనపల్లికి గర్వకారణం. ఈ సందర్భంగా తహూరా సమర్ కానీ వారి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది ఒక అపోహ ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏం చదువు వస్తుంది అని చెప్పేసి. దానికి అది తప్పు అని నిరూపించడానికి తహూరా సమర్ సాధించినటువంటి మార్కులే ఒక నిదర్శనం. గత సంవత్సరం అమ్మాయి 980 మార్కులు, దాదాపు 98% మార్కులు సాధించడము. ఈ 980 మార్కులు సాధించడం అంటే అది అసలు చెప్పలేనిది, ఎక్స్ట్రాడినరీ మార్క్స్ 98% సాధించడం. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది అమ్మాయిలు ఉజ్వల భవిష్యత్తు సాధించి సమాజంలో మంచి స్థానాలలో ఉన్నారు, అనేక రంగాలను రాణిస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు తల్లిదండ్రులు ఈ తహూరా సమర్కు ఒక ఆదర్శంగా తీసుకుని పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో వెళ్ళాలని, ఉజ్వల భవిష్యత్తు సాధించాలని వాళ్ళు అన్ని రంగాలు రాణించాల్సింది కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇంతటి మంచి ఆణిముత్యాన్ని మన మదనపల్లికి అందించినటువంటి మన ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రతి ఓటు లెక్కించబడుతుంది. మీ స్వంత ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడిగా ఉండకండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్యాలెట్ బుల్లెట్ కంటే బలమైనదని అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది అత్యంత విలువైనది, బలమైనది కూడా అని మదనపల్లి తహసీల్దార్ కాజాబీ, డీఎస్పీ కొండయ్య నాయుడులు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లె పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, డీఎస్పీలు మాట్లాడుతూ, దేశంలో యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారన్నారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం లేదని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, వారికి ఓటర్ గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చిన రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నామకరణం చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 25న వేడుకగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్పొరేట్ కబంధ హస్తాల మధ్య సామాన్య రైతులు విలువలాడుతున్నారు. తమకున్న కొంత భూమిని ప్రాణం కన్నా మిన్నగా భావించే పొలాల్లో దూరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఉదాహరణే పెడబల్లి గ్రామ పొలాలలో సోలార్ హబ్ పేరుతో చొరబాటు. నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పనులు చేస్తున్న షిరిడి సాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండల పరిధిలోని పెడబల్లి కొత్తపల్లి గ్రామ పొలాలలో షిరిడి సాయి సోలార్ హబ్ దందా రోజురోజుకు మితిమీరుతుంది. పెడబల్లి గ్రామ పొలంలో 1/4 భాగం పెడబల్లి గ్రామానికి చెందిన ఎం గుర్రప్ప పెద్ద కుమారుడు ఎం వెంకటరమణకు రావాల్సి ఉంది. ఈ భూమి ఇప్పటికే ఎం వెంకటరమణకు చెందుతుందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై అప్పటికే భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన షిరిడి సాయి కంపెనీకి కోర్టు నోటీస్ కూడా వెళ్లడం గమనార్హం. షిరిడి సాయి కంపెనీకి చెందిన డైరెక్టర్ రవికుమార్ భూమి హక్కుదారులైన ఎం వెంకటరమణతో షిరిడి సాయి కంపెనీకి భూమి అమ్మిన సోదరుడైన ఎం రామకృష్ణ వద్ద నష్టపరిహారాన్ని చెల్లించేంత వరకు వెంకటరమణ భూమిలో సోలార్ హబ్ పనులు చేయమని నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పాడు. అందుకు వెంకటరమణ ఒప్పుకోకపోవడంతో అక్రమంగా పనులు జరిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితుడు వెంకటరమణ సోలార్ హబ్ పనులు జరుగుతున్న ప్రదేశంలో భార్య ప్రమీలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు. తన పొలంలో పనులు ఆపకపోతే పొలంలోనే బాధితుడు వెంకటరమణ అతని భార్య ప్రమీల ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు సోలార్ హబ్ కబ్జాదారుల నుండి తనకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది మా తాత సంపాదించిన భూమి. మేము నలుగురం అన్నదమ్ములము. మాకు తెలియకని మా నోరు కొట్టి మా అన్యాయం చేసేవాడు మా లాస్ట్ తమ్ముడు అమ్ముకున్నాడు. మా లాస్ట్ తమ్ముడు రామకృష్ణ అమ్ముకున్నాడు. మా తమ్మునికి రామకృష్ణకు సపోర్టు హరీష్ రెడ్డి ఉండి వాళ్ళు చేసినారు. నాకు అన్యాయం జరిగింది. నేను కోర్టు ఉంటే డిగ్రీ పేపరు తెచ్చుకొని చేసినాను. అధికారులు అన్యాయం చేసినారు. అధికారులు న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే నేను ఇన్నే గురుగుమని తాగి చచ్చిపోతాను. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా వైకాపాకు ఇది పెద్ద దెబ్బనే చర్చ జోరందుకుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి విజయసాయిరెడ్డి ఆయన కళ్ళు, ముక్కు, చెవులు కూడా అయి పనిచేశారు. అలాంటి రెడ్డి ఇప్పుడు పదవిని సైతం వదిలేసి నేను పోతా అంటుండటం వైకాపా శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా కేడర్ను దిగ్భ్రాంతిలోకి నెట్టింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ సాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారు. ఈ మధ్యాహ్నం చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరట్లేదని తెలిపారు ఆయన. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తేల్చి చెప్పారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నానని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో విభేదించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనూ తనకు చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా 2028 జూన్ వరకు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి కొనసాగాల్సి ఉంది. ఆయన రాజీనామా చేయాల్సి రావడం వల్ల ఖాళీ అయ్యే స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లతో కలిపి 2-3 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. సాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత నెలకొని ఉందని, మున్ముందు ఆ పార్టీకి మనుగడ ఉండబోదని అన్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీలో విశ్వాసం సన్నిగిల్లిందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్ అనుసరించిన ప్రజా వ్యతిరేకత విధానాల వల్ల గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే దక్కాయని, ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. మున్ముందు ఆ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. నాయకుడనే వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించాడని విమర్శించారు. ఎప్పుడు గాల్లో తిరిగేవాడని, అందుకే గాల్లోనే పెట్టారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. శనివారం తిరుపతిలో మహిళలు ఏర్పాటు చేసిన
ఫోటో ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ రోజా ఓ పిచ్చిదని, పిచ్చిదానికి పిచ్చి కూతలు తప్ప మరొకటి రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుతుందో తెలియక రోజా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుందని, ఆమెకు ఆవుకు గంగిరెద్దుకు కూడా తేడా తెలియదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ కి వెళ్లిందని, పెళ్లిళ్లకు పేరంటాలకు ఓట్ల కోసం దావోస్ వెళ్లలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తుందన్నారు భానుప్రకాష్. నగిరిలో ఓ చిన్నారిపై వైసీపీ నాయకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు ఎమ్మెల్యే భానుప్రకాష్. అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హంద్రనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచాలి. హంద్రనీవా కాలువ వెడల్పు చేసి సమాంతర కాలువ తక్షణమే ప్రారంభించాలి. హంద్రనీవా నీటిని చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు ఇవ్వాలి. మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరువ పనులను పూర్తి చేయాలి. మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. హంద్రనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచి వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని, హంద్రనీవా కాలువ వెడల్పు పనులు తక్షణమే ప్రారంభించాలి. హంద్రనీవాకు సమాంతర కాలువ ప్రారంభించాలని సిపిఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పంట పొలాలకు నికర సాగు జాలాలు తీసుకురావాలని, రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయం సజీవంగా బ్రతకాలంటే కనీసం 30% వ్యవసాయ భూమికి సాగునీరు అందించాలని అన్నారు. హంద్రనీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుత కాలువ సామర్థ్యం అందుకు అనుగుణంగా లేదు. కావున వరద కాలంలో ఎక్కువ నీటిని తీసుకోవడానికి వీలుగా 10,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచుతామని 2019లో అనంతపురం జిల్లా పామిడి బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రనీవా కాలువ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, కార్యవర్గ సభ్యులు తిరుమల, మాధవ్, సూరి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దగ్గర సిపిఐ నాయకత్వంగా నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తూ ఉన్నది. రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి ఈ అంశంలో తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా సంవత్సరాల తరబడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికోసమని చెప్పేసి 20 సంవత్సరాల పైబడి ఇక్కడే చిప్పుల దగ్గరటువంటి సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టి ఆ 2 స్టోరేజీల్లో 1/2 టీఎంసీ వాటర్ను నిలుపుదల చేసి మదనపల్లికి కావాల్సినటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి అనేక పద్ధతుల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు డబ్బులు కూడా వెచ్చించి ఖర్చు చేయడం జరిగింది. 90% పనులు పూర్తి అయినాయి. ఇంతవరకు 10% సంబంధించినటువంటి డబ్బులు కేటాయించి అక్కడ మరవలు కట్టి వచ్చేటువంటి వర్షాధారంగా వచ్చేటువంటి నీటిని నిలుపుదల చేసి ఈ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఈ పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం అనేది చాలా దుర్మార్గకర విషయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. కనీసం 20 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పైకి కనిపించనిది వైసీపీలో ఏదో జరగబోతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో క్యాడర్ దిగ్భ్రాంతి. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన రాజీనామా. వివేక హత్యపై వ్యాఖ్యలు ఎందాక దారితీస్తాయి. ఓ పక్క ప్రభు భక్తి, మరో పక్క ప్రభుత్వాల భయం. విజయసాయితో రాజీనామాలు ఆగుతాయా లేదా? చివరికి ఎవరెవరి మెడకు ఏ ఉచ్చు బిగుసనుంది? మాజీ మంత్రి రోజా ఓ పిచ్చిది. పిచ్చి కూతలు కోయడం ఆమెకు అలవాటే. ఆవుకు గంగురెద్దుకు కూడా తేడా తెలీదు. దావోస్కు వెళ్ళింది ఓట్ల కోసం కాదు. హనుమంతుని ముందు కుప్పిగంతులొద్దు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను తీవ్ర వ్యాఖ్యలు. ఓటు లెక్కించబడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడిగా ఉండకండి అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బుల్లెట్ కంటే బలమైనది బ్యాలెట్ అన్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఓటు అత్యంత విలువైంది, బలమైనది అన్న మదనపల్లి తహసీల్దార్ కాజా డిఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు విద్యార్థులతో కలిసి మదనపల్లిలో అవగాహన ర్యాలీ. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.